నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. హలో అశోక్. హలో అండి. ప్రస్తుతం భారతదేశం అంతా కూడా ఆపరేషన్ సింధూర్తో మనం గర్వంగా ఫీల్ అవ్వాల్సిన క్షణాలు. కాకపోతే ఈ క్షణం వరకు ఇది బాగానే ఉంది. బట్ నెక్స్ట్ ఏం జరగబోతుందని విజ్ఞావంతులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, పండితులు కావచ్చు, ప్రతిభావంతులు కావచ్చు, దీని మీద ఒక విశ్లేషణలు ఇస్తూ ఉన్నారు. ఒకవేళ పాకిస్తాన్ కనుక యుద్ధానికి కాలు దువ్వితే నిజంగా పాకిస్తాన్కి ఆ పరిస్థితులు ఉన్నాయా అనేది మొదటి అంశం. రెండోది, ఒకవేళ పాకిస్తాన్ ధైర్యం చేసి ముందుకొస్తే పాకిస్తాన్తో పాటు ఏ దేశాలు నిలబడతాయి అండ్ భారతదేశానికి ఎవరు సపోర్ట్ ఇస్తారు? సాధారణంగా మనకు తెలిసిపోతుంది చైనా ఉంటుందేమో పాకిస్తాన్తో, టర్కీ ఉండే అవకాశాలు ఉన్నాయని. మీ అనాలిసిస్లో ఏం చెప్తారు? బేసిక్గా ఆపరేషన్ సింధూర్ అనేది ఏదైతే ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకుందో ఇది ఒక ప్రతిష్టాత్మక. గతంలో చాలాసార్లు ఈ పహల్గాం దాడి జరిగిన తర్వాత భారత్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది, అసలు ఎలాంటి అటాక్ చేస్తుంది, వాటర్ రిసోర్సెస్ని ఆపేస్తున్నారు, ఎయిర్ స్పేస్కి ఆపేస్తున్నారు, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ని ఆపేస్తూ వచ్చారు. పాకిస్తాన్ అయితే ఆర్థికంగా అలాగే వాళ్ళ వ్యవసాయ రంగ పరంగా పారిశ్రామిక పరంగా కొన్ని ఇబ్బందులు పడుతుంది. సో ఇవన్నీ చేస్తున్నా కూడా ఎక్కడా కూడా భారతీయులు ఒక సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే మన భారతీయుల్ని ప్రధానంగా హిందువుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళు అడిగి మరి మీరు హిందువులా ముస్లిమ్స్లా అడిగి మరి వాళ్ళని చంపటం ఇలాంటి ఒక్కసారి జరగగానే భారతీయులు ఒక సెన్సిటివ్ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు. సో ఇలాంటి ఇంతకు ముందు దాడులు మనం చూసినప్పుడు సాధారణంగా టెర్రరిస్ట్ అంటే ఈ టెర్రరిజం అనేది మతాన్ని ఫాలో లేదు, ఎవరిమైనా సరే కాల్చి చంపేస్తుంది అంటే ఆ సంఘటనలు మనకి అలా కళ్ళ ముందు కనిపించాయి. బట్ మొన్న పహల్గాంలో మనం సంఘటన చూసినప్పుడు పురుషుల్ని వేరు చేసి మహిళల్ని వేరు చేసి వాళ్ళ బట్టలు విప్పి మతం అడిగి పేరు అడిగి ఇది చేసేసరికి లేదు టెర్రరిజానికి ఒక మతం ఉంది అని స్టాంప్. ఇస్లామిక్ నుంచి వచ్చిందండి టెర్రరిజం. ఏదైనా సరే వాళ్ళు ప్రతి దాంట్లో టెర్రరిజం వాళ్ళకి ఏంటి వాళ్ళదంటూ ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా మా సామ్రాజ్యం ఉండాలి, మాకు తగినట్టు ఉండాలని చెప్పేసి కదా. ఇప్పుడు మనం ఇక్కడ పాకిస్తాన్ మినహాయిస్తే పాకిస్తాన్కి సంబంధించి ఇస్లామిక్ దేశాలు చాలా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఇజ్రాయెల్ ఉంది, ఇరాన్ ఉంది, ఇరాక్ ఉంది, ఇలా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో మన తాలిబాన్లు కూడా వాళ్ళు కూడా ఇస్లామిక్ని ఫాలో అయ్యేవాళ్ళే అక్కడ కూడా. కానీ ఏంటి అక్కడ తాలిబాన్ల రాజ్యం కావాలని చెప్పేసి వాళ్ళు ఎలాగైతే యుద్ధం చేసి ఆఫ్ఘాన్ ఎలా కైవసం చేసుకున్నారో అలాంటి పరిణామాలే దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. సో అలానే ఇప్పుడు ఈ టెర్రరిస్టులు కూడా ఏంటంటే వాళ్ళ ఉనికిని ప్రస్తావించుకోవడం కోసం, వాళ్ళ ఉనికిని చూపించుకోవడం కోసం మనలాంటి దేశాల మీద ఎక్కువగా దాడులు చేస్తుంది. ఎందుకంటే భారత్ ఇందాక నేను చెప్పినట్టు కొంచెం సెన్సిటివ్ మెంటాలిటీ ఉంది. మనం వెంటనే కూడా ప్రతీకార చర్యలు తీసుకోలేము. ఎందుకంటే ఇప్పుడు ఇంత దాడి జరుగుతున్నా, ఇంత అటాక్ జరుగుతున్నా కూడా మార్నింగ్ ఎల్ఓసి దగ్గర పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ వాళ్ళు కొంత ఆవేదనకు గురై వాళ్ళు అక్కడ కాల్పులు చేశారు. ఇప్పుడు ఆ బోర్డర్లంతలో కూడా హై టెన్షన్ కనపడుతుంది. 10 మంది భారతీయులకు సంబంధించిన సామాన్య ప్రజలు ఈ యొక్క అటాక్లో చనిపోయారు. కానీ ఎక్కడా కూడా భారత్ దానికి మనం రివెంజ్ తీసుకోవాలని చెప్పేసి పాకిస్తాన్కి చెందినటువంటి జనాలను ఎక్కడ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులను చంపలేదు కదా. అండ్ ఎస్ వాళ్ళకి ఆ పెయిన్ ఉంటుందని అర్థం చేసుకో. మనుషులకి తెలుసు మనిషి యొక్క వాల్యూ ఇంకో మనిషికి తెలుసు. మనం భారతీయులుగా మనకు తెలుసు. అవునవును. సో ఇలాంటి జరిగినప్పుడు ఏమవుతుందంటే బేసిక్గానే కొంత సెన్సిటివ్ ఉంటుంది. మనిషికి మధ్య విభేదాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కానీ ప్రభుత్వాల దగ్గరకు వచ్చేసప్పటికి అది ఎలా ఉంటుందంటే ప్రభుత్వాలు ఏది కూడా అంత ఫాస్ట్ డెసిషన్ తీసుకోవద్దు. ఎందుకంటే ఒక చర్య చేసేటప్పుడు దానికి ప్రతి చర్యలు ఎలా ఉంటాయి, అక్కడి నుంచి వచ్చేటువంటి ఈక్వేషన్స్ని మనం ఎలా మళ్ళీ వాళ్ళకి రివర్స్ అటాక్లు ఎలా ఇవ్వాలనేది కూడా పూర్తిగా అండర్స్టాండింగ్ చేసుకున్న తర్వాతే ఈ అటాక్ జరుగుతుంది. సో దానికి సంబంధించి ఈ 14-15 రోజులైనా కూడా రాజకీయపరంగా చాలామంది చాలా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఎందుకు ఇన్ని రోజులు లేట్ అవుతుంది, మోదీ ఏం చేస్తున్నారు, మోదీ దీనికి సంబంధించి డిసిషన్స్ తీసుకోకుండా రాజకీయ కార్యక్రమాలకు వెళ్తున్నారని చెప్పేసి ఇలా చాలామంది రాజకీయంగా మాట్లాడుతూ వచ్చారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా మన టార్గెట్ ఏంటి, మనకి టార్గెట్కి తగ్గట్టుగా మనం వెళ్తున్నామా లేదా. ఈరోజు మార్నింగ్ నిన్న అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో అంత చిమ్మ చీకట్లో కూడా నిప్పులు కొలిమిలా కూడా ఆ రాఫెల్ యుద్ధ విమానాలు వెళ్ళి వాళ్ళ మీద రాకెట్లు దూసాయంటే మరి అంత నిప్పులు కొలిమిలో 100 మంది చనిపోయారంటే దానికి కారణం ఏంటి? వ్యూహం లేకుండా అయితే అలా వెళ్ళలేం కదా. ఇప్పుడు ఏదో వ్యూహం లేకుండా ఆ సముద్రంలో దూకేస్తే మళ్ళీ బయటికి రావడం కష్టం కదా. చాలా సందర్భాల్లో అంటే మనం భారతీయులుగా ముఖ్యంగా 6 రోజులైంది ఆ అమ్మాయికి పెళ్ళయ్యి తన కళ్ళెదురుగుంటా భర్తని చంపేసినప్పుడు ఆఫీస్లో మనమే చాలా సందర్భాల్లో డిస్కస్ చేసాం, ఏదో ఒకటి చెయ్యాలి వీళ్ళపై. మనకు కూడా రివెంజ్ వచ్చింది, ఎందుకు మన వాళ్ళు ముందుకెళ్ళట్లేదు అనుకున్నాం. బట్ మనం ఇక్కడ డైరెక్ట్ గా మాట్లాడుకున్నాం. కానీ వాళ్ళ వ్యూహం నాకు తెలుసా నెక్స్ట్ మినిట్ నుంచే ఉంది. కాబట్టి ఈ 15 రోజులు ఒక రకంగా చెప్పంటే ఒక ఆ టైం ఆ స్పాన్ చాలా తక్కువనే చెప్పొచ్చు. ఒక్క పౌరుడికి ఇబ్బంది కలగకుండా వాళ్ళ రాజకీయ కార్యకలాపాలకు సంబంధించి ఎక్కడా దాడులు జరగలేదు, పౌరులపై జరగలేదు, లేకపోతే వాళ్ళకి ఏదైతే మన పార్లమెంట్ అసెంబ్లీ లాంటి భవనాలు ఉంటాయో వాటిని దేన్ని అంటే ఆలోచనతో వెళ్ళిందని అనుకోవాలి. అవును ఖచ్చితంగా. ఎందుకంటే
ఆర్మీకి సంబంధించి పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి ఖచ్చితంగా ప్రతి బోర్డర్ వెంబటి ఆర్మీకి సంబంధించిన స్థావరాలు ఉంటాయి, వాళ్ళ క్యాంప్స్ ఉంటాయి. ఎక్కడా కూడా వాళ్ళ క్యాంప్స్ మీద కూడా దాడి చేయలేదు. చాలా క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇచ్చింది ఇండియన్ ఆర్మీకి ప్రభుత్వం. ఎందుకంటే మనం ఎక్కడా కూడా ఈ యొక్క ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాలు కానీ వాళ్ళ బేస్ క్యాంప్స్ కానీ వాళ్ళు ఇచ్చేటువంటి ట్రైనింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మాత్రమే దాడి చేయండి అని చెప్పింది. సో మనం అటాక్ చేసినటువంటి ఆ 9 స్థావరాలు కూడా కేవలం ఉగ్రవాదులకు సంబంధించినవి ఉన్నాయి. సో ఆ 9 ఉగ్రవాద సంస్థలు ఏదైతే లష్కర్ ఏ తోబాకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఈ ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి జైష్ అహ్మద్ కావచ్చు, ఇలా ఒక్కొక్క స్థావరాన్ని వెతికి మరీ పట్టుకొని మరీ దాడి చేసుకుంటూ వచ్చారు. కానీ ఎక్కడా కూడా మనం పాకిస్తాన్ని టార్గెట్ చేయాలనో పాకిస్తాన్ వాళ్ళని దీన్ని ప్రేరేపిస్తున్నారని వాళ్ళని టార్గెట్ చేయాలని చెప్పలేదు. సో భారత్ ఆ వైఖరిని ఎప్పుడు కూడా అవలంబిస్తుంది. ఇప్పుడే కదా, గతంలో కూడా పుల్వామా అటాక్ జరిగిన, అంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి ముంబై దాడులు జరిగిన, ఏవి జరిగినా కూడా మనం ఎక్కడా కూడా పాకిస్తాన్ మీద డైరెక్ట్ రివెంజ్ తీసుకోవాలి, దాన్ని ప్రేరేపిస్తున్న వారి మీద తీసుకుంటూ వచ్చాం. సో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ పాకిస్తాన్కి వేరే దేశాల సపోర్ట్లు ఉన్నాయని చెప్పేసి కూడా ఒక చర్చ. ఓకే, డెఫినెట్గా ఒక దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, ఒక దేశాన్ని హేట్ చేసే వాళ్ళు ఉంటారు, అది ఖచ్చితంగా ఉంటుంది. భారత్ అంటే చాలామందికి ప్రేమ ఉంటుంది, చాలామందికి కోపం కూడా ఉంటుంది. సో అలాంటి దేశాల్లో ఇప్పుడు ప్రధానంగా చెప్పుకునేది చైనా. ఎందుకంటే చైనా కూడా మన బోర్డర్లో ఉన్నటువంటి ఒక దేశం, కాకపోతే మనకంటే ఇంకొంచెం పెద్ద దేశం, ఆర్థికంగా వ్యాపారంగా అలాగే మిలిటరీ పరంగా కూడా చాలా పెద్ద ఎత్తున ఉండేటువంటి దేశం. సో దానికి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది అనేది ఎప్పటి నుంచో కూడా నడిచొచ్చు. కానీ ఎక్కడా కూడా భారత్ని తగ్గించి భారత్ని డీవియేట్ చేసి లేదంటే భారత్ మీద దాడి చేయమని ఎప్పుడు కూడా చైనా ప్రోత్సహించింది. ఎందుకంటే చైనాకి ఒకవేళ అలా చెప్పాలంటే ఖచ్చితంగా మనకు అమెరికా సపోర్ట్ ఉంది కాబట్టి అమెరికా మనకి సపోర్ట్ చేస్తుంది. అమెరికాతో పాటు రష్యా కావచ్చు, ఇట్లా మిగతా బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇలా చాలా దేశాలన్నీ కూడా ఇండియాకి సపోర్ట్గా ఉన్నాయి. ఇండియాని ఒక పెద్దన్నగా భావించి బార్క్లో ఐసోలేటెడ్ కంట్రీస్లో అన్నింటిలో కూడా ఇండియాని మనం ప్రియారిటైజ్ చేస్తూ వస్తున్నాం. సో ఎక్కువగా ఒకవేళ ఒక 2-3 దేశాలు మినహాయిస్తే మిగతా పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా మనకే సపోర్ట్ చేస్తుంది. ఆయుధ సంపత్తి పరంగా కూడా మనం పాకిస్తాన్ కంటే కూడా ఇండియా ఎక్కువగా ఉంది. మిలిటరీ పరంగా చూసుకున్న, ఆయుధ సంపత్తి పరంగా చూసుకున్న, నేవీ పరంగా చూసుకున్నా, ఎయిర్ ఫోర్స్ పరంగా చూసుకున్నా, ఏ పరంగా చూసుకున్నా కూడా భారత్ ఇప్పుడు టాప్లోనే ఉంది పాకిస్తాన్తో కంపేర్ చేస్తే. ఒకవేళ మిగతా వాళ్ళు సపోర్ట్ చేసినా కూడా వాళ్ళకి ఒక 20-30% అడ్వాంటేజ్ అవుతుందేమో. అండ్ కొన్ని దేశాలు న్యూట్రల్ గా ఉన్నప్పటికీ ఎప్పుడైతే అగ్రరాజ్యం లేకపోతే మీరు అన్నట్టు దేశానికి లేకపోతే మనకి ఒక పెద్దన్నగా వ్యవహరిస్తూ ఉంటారు అమెరికా అధ్యక్షుడు, మన సైడ్ నిలబడేసరికి న్యూట్రల్ గా ఉన్న దేశాలు కూడా మన వైపు రావాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే అమెరికా అనేది ఇప్పుడు టాప్ గా మనం చూసుకుంటే అమెరికాని మనం ఎప్పుడు కూడా పెద్దన్నగానే భావిస్తాం. ఎందుకంటే ఏ దేశాలకు సంబంధించి ఆర్థిక పరమైనటువంటి పరిణామాలకు సంబంధించి చూసుకున్నా లేదంటే ఏది చూసుకున్నా కూడా వాళ్ళు ఎక్కువ ప్రియారిటైజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఖచ్చితంగా మొన్న ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అలాగే ఏదైతే ఈ దాడి జరిగినటువంటి ఫస్ట్ టర్మ్లో కూడా ట్రంప్ రెస్పాండ్ అయ్యారు. భారత్ మీద ఎలాంటి చర్యలకి పడినా కూడా, పాకిస్తాన్ ఏమైనా చేసినా కూడా పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చేసిన చాలా డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు ఆయన. చాలా డైరెక్ట్గానే పాకిస్తాన్ని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో అమెరికా సపోర్ట్ మనకు ఉందని చెప్పేసి ఈజీగా అర్థమైపోయింది. సో ఇప్పుడు ఏంటంటే అమెరికాకి రష్యాకి మధ్య చైనాకి మధ్య ఒక పెద్ద వార్ నడుస్తుంది. ఎందుకంటే టారిఫ్లకు సంబంధించి కావచ్చు, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ మీద వీళ్ళు ఎక్కువ ట్యాక్స్లు వేసుకోవడం, వీళ్ళ మీద వాళ్ళు ఎక్కువ చేసుకున్నారు. సో ఇలాంటి పెద్ద చర్చ. సో ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు టార్గెట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది అనుకో, వాళ్ళిద్దరు ఇంటర్నల్ వార్గా కూడా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ ఇండియాకి మధ్య జరుగుతున్నటువంటి ఈ వార్ కాస్త 2 పెద్ద దేశాల మధ్య వారే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే వాళ్ళు మద్దతు ఎప్పుడు తెలుపుతూ ఉంటారు. ఎందుకంటే సో ఇప్పుడు ఇటీవల చూసాం మనం, కొన్ని దేశాల మధ్య కూడా యుద్ధాలు జరుగుతూ వచ్చాయి. ఉక్రెయిన్ రష్యాకి సంబంధించిన యుద్ధం జరుగుతూ వచ్చింది, సంవత్సరాల తరబడి జరుగుతుంది. సో అప్పుడు ఏంటి, ఇప్పుడు భారత్ ఏంటి మద్దతు తెలుపుతున్నాం అంటారు, దాన్ని ఆపాలని చెప్తున్నారు, యుద్ధం రాకూడదని చెప్పి సామరస్యంగా మాట్లాడుకుంటారు. సో ఎవరైనా కూడా ఆ యుద్ధానికి మద్దతు తెలుపుతారు, సామరస్యంగా ఉంటారు తప్పితే డైరెక్ట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని చేసే పరిస్థితులు అయితే. అదే ఇప్పుడు నా క్వశ్చన్ కూడా సాధారణంగా ఆర్థికంగా కావచ్చు, వాణిజ్యపరంగా కావచ్చు, లేకపోతే నేవీ పరంగా కావచ్చు, ఆర్మీ పరంగా కావచ్చు, ఏ దేశానికి ఉన్న సామర్థ్యం ఆ దేశానికి ఉంది. కానీ ఇప్పుడిప్పుడే అన్ని దేశాలు కూడా కాస్త ముందుకు వెళుతున్న టైంలో యుద్ధాలు వచ్చి మనకి సపోర్ట్ చేసి వాళ్ళు మనకి హెల్ప్ చేసే సందర్భం వస్తే వాళ్ళు కూడా ఎంతో కొంత తగ్గాల్సిన అవసరం వస్తుంది కదా. అది వాళ్ళ దేశం. ఇప్పుడు నీ గురించి నా దేశాన్ని ఎందుకు నేను రిస్క్ లో పెడతాననే ఆలోచన ప్రతి దేశ అధ్యక్షుడికి ఉంటుంది. ఇప్పుడు అదే నేను చెప్పిన, ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పినప్పుడు ఇండియా నుంచి కొన్ని ఎక్స్పోర్ట్స్ కావచ్చు, కొన్ని ఇంపోర్ట్స్ కావచ్చు జరుగుతూ ఉంటాయి. సో మార్కెట్ అనేది కూడా ఒక దేశానికి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. మనం చాలాసార్లు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, అక్కడెక్కడో యుద్ధం జరిగితే భారతదేశంలో రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి అంటారు. కానీ అక్కడ లాజిక్ ఏం మిస్ అవుతుంది అంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే ఆగిపోయాయో ఆటోమేటిక్ ఇక్కడ ఉన్నటువంటి వస్తువులకు ధరలు పెరుగుతాయి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు జరుగుతాయి. సో ఇప్పుడు అదే కదా. అవునవును. ఇప్పుడు సింధు నదికి సంబంధించిన జలాల్ని మనం ఆపేయటం వల్ల ఈ వారంలోనే దాదాపు కొన్ని వేల ఎకరాలన్నీ కూడా అక్కడ ఎండిపోయిన పరిస్థితి ఉంది. కనీసం అక్కడ తాగడానికి భూములు పక్కన పెడితే తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితులు. సో ఒక్క ప్రాంతానికి సంబంధించి జలాలకు సంబంధించిన సింధు రివర్ని ఆనకట్టను మనం ఆపేయబట్టి ఇంత
పెద్ద యుద్ధం లాగా వచ్చే పరిస్థితి వచ్చిందంటే మరి మిగతా అన్ని ప్రాంతాలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఆపేస్తే అది ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద ఇంపాక్ట్ చూస్తుంది. సో ఖచ్చితంగా ఒకళ్ళు హేట్ చేసేవాళ్ళు ఉంటే ఒకరు ప్రేమించేవాళ్ళు. అల్టిమేట్గా ఏంటంటే ఇండియాకి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మిగతా ఏ దేశాలు కూడా ఈ టెర్రరిజాన్ని సపోర్ట్ చేయవు. టెర్రరిజాన్ని ఎవరైనా సరే తుంచేయాలనే చెప్పేసి చూస్తారు కానీ ఎంకరేజ్ చేయాలని చూడరు. సో కాబట్టి చైనా సపోర్ట్ చేసినా లేదంటే టర్కీ సపోర్ట్ చేసినా ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళ మద్దతు ఉంటుందేమో కానీ యుద్ధం చేయండి, ఇండియా మీద అటాక్ చేయండి అని చెప్పేసి ఏ ప్రభుత్వం అయితే చెప్పదు నాకు తెలిసినంత వరకు. ఒకవేళ అలా చెప్పిందంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో మళ్ళీ రాజకీయ కుట్ర లేదో ఇంకో ఉందని చెప్పేసి కూడా మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ.